గుడ్డుతో మసాలా కర్రీ చేద్దాం. ఒక మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక యాలకులు, లవంగీలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో ప్యూరీ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పెరుగు, కొంచెం చాలండి, కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్, చాట్ మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత గుడ్లను ఇలాగ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత పైన కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎగ్ మసాలా కర్రీ రెడీ అయినట్లే. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది.